చర్చి కూడా వస్తుంది. మీ పేరేంటి? కరుణాకర్. ప్రైజ్ ద లార్డ్. 7 నెలలు పూర్తయ్యి 8వ నెలలో అంటే ఆగస్టులో ప్రవేశించాం దేవుని మహాకృపను బట్టి. నిన్నటి దినాన్ని చూడని వాళ్ళే అంతమంది ఉన్నారు. అయితే ఈరోజు అనగా 2025వ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు విజయవాడ పైపుల్ రోడ్డు వెనకాల లక్ష్మీనగర్లోని సియోను అసెంబ్లీ చర్చి, అందులో ప్రతి నెల జరిగినట్టే బిషప్ రాజేంద్ర కుమార్ గారి ద్వారా జరిగిన సదస్సులో మేము పాల్గొన్నాం. గిద్యోన్ గారు మీకు తెలుసు, జగమెరిగిన బ్రాహ్మడికి జంతుమేళాగని ఆయన వచ్చేటి చాలామంది సేవకులం వచ్చాం. చాలా సరికొత్త ప్రాముఖ్యమైన విశేషాలు తెలుసుకున్నాం. అయితే ఎండకి నా వయసు 80 కదా, ఇంత దూరం వెళ్ళగలనా లేదా అని చిరాకు పడ్డాను. దేవుడు మాట్లాడాడు. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 17వ వచనంలో, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు కోరుకున్న మనవి ఆయన దయచేయునుగా. కానీ అందుకే సురక్షితంగా వచ్చాను. ఆయనే మార్గము సత్యము జీవమై నడిపించాడు. అందును బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను నేర్చుకున్నది గోరంతా, నేర్చుకోవాల్సింది కొండంత. కాబట్టి రోజు 80 ఏళ్ళు కాదు, ఇంకా బతికినన్నాళ్ళు దేవుని విశేషాలు తెలుసుకుంటూనే ఉంటాను. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, గాడ్ బ్లెస్ యూ అన్నట్టు కరుణాకర్ గారు దీన్ని చిత్రీకరించారు. వారిని, ఈ యూట్యూబ్ చూస్తున్న వారిని దేవుడు మెండుగా దీవించునుగాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.